ఇక ఐపీఎల్ విన్నర్ కోల్కతా ఫైనల్లో సూపర్ విక్టరీ. చదువుతా మళ్ళా అయిపోయింది. సునాయాసంగా లక్ష్య ఛేదన చేతులు ఎత్తేసిన హైదరాబాద్ విఫలమైన బ్యాటర్లు కేకేఆర్ బౌలర్ల దాటికి ఒక్కొక్కరు పెవిలియన్కు 10 ఏళ్ల నైట్ రైడర్స్ నిరీక్షణకు టైటిల్ తెరబడింది. మనం మురిపించింది వాళ్ళను మురిపించింది మనం నేర్పించింది అంటే షారుఖ్ ఖాన్ సంతోషపడుతున్నాం ఫ్యామిలీ మొత్తం అంతే కదా. ఇక లోకల్ పోస్ట్ పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాను. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన, జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీటు. అప్పుడే రూరల్ అర్బన్ కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్ కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బీసీ కులగణన రిజర్వేషన్ను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలకు వెంటనే నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి స్థానిక ఎన్నికల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం రేవంత్ అన్న సర్కార్ చేయబోతుంది. కాంగ్రెస్ సర్కార్ ఈ ఎన్నికల మూడు ఇంకా 6 నెలలు పెంచినట్టే. 6 నెలలు పెంచింది, ఇంకా పెంచింది ఆల్రెడీ. అయితే ఎందుకు పెంచిందంటే ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. బీసీ కులగణన అనేది ఒకటి అది ఏంటంటే అచ్చా చేస్తుంది, చెప్పిన మాట చేస్తుంది అనేటువంటి తీసుకొచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ద్వారా అసలు నిజంగా ప్రజలు ఏం కోరుకోబోతున్నారు, రాబోయే ఎలక్షన్ల విషయంలో ఈడేమైనా దెబ్బ పడేది ఉంటే జర దాన్ని కవర్ చేసుకొని 6 నెలల సమయం పెట్టుకునేటువంటి అవకాశం గురించి కూడా ఇదొక ప్లాన్. తొందర పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ప్లాన్ ఇది. ఎందుకంటే ఈ గ్యాప్ లా ఏమైనా తప్పులు ఏమైనా సరిదిద్దుకునేటువంటి నిజంగా ప్రజలను ఎట్లా డైవర్ట్ కొట్టియాలి మళ్ళా అనేటువంటి నినాదాలు తీసుకొచ్చుకుంటారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళు పట గెలుస్తారు. అవి కావు ఇది కాదు ఇదొకటి ఉన్నది, అది కావు. చెప్పి నువ్వు ఏదన్నా చెప్పది కావు. స్పెషల్ ఆఫీసర్ పాలన ఆల్రెడీ మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అలవాటు అయిపోయింది జనాలకు. ఇప్పుడు అసెంబ్లీలో అట్లా ఏం చేయరు కదా, ఖాళీ కాకుండా ఇమీడియట్ చేస్తారు. మరి గ్రామాల్లో కూడా ఇమీడియట్ చేయాలి కదా, పరిపాలన ఉండాలి కదా. సర్పంచ్ ఆల్రెడీ సర్పంచ్ అయిపోయి 2 నెలలు అయింది, నెల 15 రోజులు 2 నెలలకు వచ్చిందన్న సర్పంచ్ పదవి కాలం అయిపోయి. అవును, మరి నెలకు వచ్చింది. మా వాళ్ళు మస్తుగా రెడీ అవుతారు ఇప్పుడు సర్పంచ్లకు. మామూలు కాదు, మా దొస్తులు కూడా ఉన్నారు ఇప్పుడు, మంచి గిట్టుబాటు అయితే ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళు మా దోస్తులు ఉన్నారు అన్నట్టు కొంతమంది. సర్పంచ్ ఈసారి నేను అవుతారా అంటారు వాళ్ళు. అమ్మ నువ్వు ఏ పార్టీ నుంచి అవుతావురా అని నేను అడిగిన. ఏ పార్టీ ఏంటంటే ఇక కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దోస్తులు. అవును, మరి నేను అన్నా అరే ఇప్పుడు ఎట్లా రా భయ్ ఏంది కథ అంటే మేమైతే ఫుల్ రౌండ్ గా రెడీగా ఉన్నామంటారు. అన్ని రకాలుగా రెడీగా ఉన్నాంరా, నాకు మస్తు ఉన్నది ఊళ్ళే పతారా అని చెప్తుండే. ఊరిని అమ్మ పతారు ఉన్నది కానీ అన్ని తీసుకొని లాస్ట్కి ఏం చేస్తారు జాగ్రత్త. విలేజ్లలో ఏం చేస్తారు అంటే ఫస్ట్ వయసుగా వాడిని ఉడగొడతారు ఫస్ట్, తర్వాత రెండోసారి కొద్దిగా సింపతి గెయిన్ అవుతుంది, ఇక మూడోసారి ఖచ్చితంగా గెలిపిస్తారు. ఎందుకంటే ఫుల్ సింపతి పీక్లోకి వెళ్తాయి. ఎట్లా వాడిని గెలిపారు ఏం చేస్తారంటే వీని అన్ని ఆవు తాగి తిను బల్బ్ బాగున్నది వీనికి ఆవు, వీనికి మీద చూస్తున్నది వాడు మనని మీద ఇట్లా చూస్తుడు అన్న అన్నాడు వీని దించాలంటారు. నీకే పో అంటారు అని వాడిని అన్ని చదువుతారు, అది తీట అడిగిస్తారు, అయిపోతుంది. ఇక రెండో తారు ఏమైతే అంటే మేము వేసినామే అన్ని అమ్మ నీకు ఓడేయలేదు కానీ అంటే నీ ఎంబడి ఉన్నోడే మోసం చేసి మళ్ళీ వేసినాము మేము వేసినాము కానీ నువ్వు నమ్మక గాంధీ గీందని ఒకరి మీద ఒకడు వాడికి చెప్పుకొని అసలు వాడు ఎవడు వేసిడు ఎవడు వేయలేదు కూడా ఆయనకు అర్థం కాదు. వాళ్ళు ఇంటర్నల్ గా భర్త వాళ్ళకి వెళ్తే భార్య వాళ్ళకి వేస్తారు, ఇట్లా పంచుకుంటారు వాళ్ళు కూడా. ఇక మూడోసారి మాత్రం తర్వాత దిగవాడు ఒకసారి చూద్దాం దిగవాడు మూడుసారి గెలిచినాడు ఊకుంటాడా ఇది మొత్తం కవర్ చేస్తాడు. మొత్తం అప్పుడు ఆయనకి ఏమర్థమైతే ఆయనకి అసలైన రాజకీయం అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆడ అది చేస్తాడు. రైలు ఎక్కే ముందు రిజర్వేషన్, ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలు ఉన్నా ఓకే. కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఐఆర్సీటీసీ లాంగ్ జర్నీ చేసే వారికి ఎంతో ఉపయోగకరం. ఇది మంచి నిర్ణయం. మేము కేరళ పోతుంటున్నది
ఇది మంచి నిర్ణయం. దీని వల్ల చాలా బెనిఫిట్ అన్న, చాలా మంది బెనిఫిట్. ఎందుకంటే సీట్లు ఖాళీగానే ఉండే కానీ కూర్చోవాలని వద్దని ఉంటుంది. సీట్లు ఖాళీగానే ఉంటాయి. ఆడ ఎవడో ఒకడు మిస్ అయిపోయిన ఉంటాడు, ఆ సీట్ బెర్త్ కన్ఫర్మ్ కాదు, తీసి రాగానే వానికి ఒకవేళ మనకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే టికెట్ చూపించి వాడిని ఏం చేయాలి, మళ్ళీ 500 1000 ఇస్తే రాస్తాడు. దానిపైన టికెట్ ఖరీదు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎంత దోపిడీ అది కూడా. ఇది మాత్రం మంచి నిర్ణయం. మంచి నిర్ణయం అన్న. ఇక తల్లిపాలు విక్రయించొద్దు, అందుకు దేశంలో అనుమతి లేదు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు, FSSAI హెచ్చరిక. తల్లిపాలు వినియోగించొద్దు, విక్రయించొద్దు, తల్లిపాలని విక్రయించొద్దు. తల్లిపాలకున్నటువంటి బలము దేనికి లేదు పో. ఏమంటారు అవి, తల్లిపాలను మించింది ఏమంటారు కానీ టానిక్లు ఏ టానిక్ లేదు. అంటే శిశువుకు కంపల్సరీ 2 సంవత్సరాలు ఇవ్వాలి తల్లి, పక్క 2 సంవత్సరాలు ఇస్తే అతనికి ఏం కాదు, ఆ బాబుకి ఏం కాదు, ఆ బిడ్డకి ఏం కాదు, ఆ శిశువుకు ఏం కాదు. పుట్టినప్పుడు 2 ఏళ్ళు పాలు ఇస్తే తల్లి పాలు ఆ బలం ఉంటుంది, మనిషి చచ్చిపోయేదాకా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు అధునాతనంగా ఏంటంటే రోగ నిరోధక శక్తి కూడా అంత ఈజీగా రాదు, తల్లిపాలతోనే వస్తుంది బిడ్డకు. రోగ నిరోధక శక్తి ఏ రోగం వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి. అవును, ప్రతి ఒక్కటి జీవరాశి కూడా అట్నే, జంతువులు అయినా ఏవైనా పుట్టగానే ఆ తల్లిపాలు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఈ అంగన్వాడీలలో మంచిగా చెప్తారు, అంగన్వాడీలలో బాగా చెప్తారు. కాకపోతే అంగన్వాడీలో కూడా కొంతమంది టీచర్లు గుడ్లు ఎత్తుకపోతారు, ఈ అమ్మ ఎత్తుకపోతారు, పెట్టేటి గుడ్లు ఎత్తుకపోతారు, ఆ పిండి ఎత్తుకపోతారు, పప్పు అన్ని రాసుకుంటారు. రిజిస్టర్ లో కూడా రాసుకుంటారు, రిజిస్టర్ లో ఒకటి ఉంటుంది, కనబడేది మాల ఒకటి ఉంటుంది. ఏమైందమ్మా ఇంట్లో, అయ్యో సార్ ఇప్పుడే పోయింది సార్ వాళ్ళు తీసుకొని అని ఇట్లా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక అతను బాగా చేస్తాడు, అరే ఒక ఆఫీసర్ ఆయన హైట్ ఉంటాడు, పర్ఫెక్ట్ ఉంటది, అట్లుండాలి. ఇక పట్టాలు తప్పిన గూడ్స్ రైలు నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద ఘటన, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం, ప్రయాణికులకు ఇబ్బందులు. ఇక గిసోటి వార్తలు మా శరత్ ముంగడ ఏమన్నా వస్తేగా, రైలు ఇటన్నా రాకపోయా, పిడిగి ఇటన్నా పడకపోయా, మావాడు ఉన్నాడు శరత్ అని. ఇక మావాడు ఏముంటా అంటే ఏదైనా ఇసోటి వస్తేగా, ఇటు వచ్చినా అయిపోవాలి తప్పి అంటే ఏదున్నా గిడు గీడబడ్డ అయిపో అన్ని ఉంటాయి. భూకంపం వచ్చిందంటే ఈ నన్న రాకపోయా, పాపం గడ్డ వచ్చిందంటే మానసిక వైకల్యం